అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా అక్షర ఫలక పరిత్యాగం. ప్రీతమ అవతార్ మెహర్ బాబా మౌనం ఆరంభించిన తర్వాత ఎన్నో సందేశాలను మానవాళికి అందించడానికి ఉపయోగించిన అక్షర ఫలకమును పరిత్యజించారు. అది 1954 అక్టోబరు 7వ తారీఖు. అవతారుడు మానవ రూపం ధరించి మన మధ్యన యుగయుగాలుగా వస్తూనే ఉంటాడు. అలాగే ఈ యుగంలో కూడా అవసరం తనకు లేకున్నా ప్రేమతో ఆయన బిడ్డలమైన మన కోసం ఈ యుగంలో అవతరించిన అవతార పురుషుడు అవతార్ మెహర్ బాబా. గత యుగాల్లో ఎప్పుడూ లేనంతగా ఈ యుగంలో మానవాడిలో స్వార్థం, ప్రాపంచిక వ్యామోహం, ప్రేమ రాహిత్యం అత్యధికంగా పెరిగి ఆధ్యాత్మిక జీవితాన్ని అధమ స్థితికి దిగజార్చాయి. అందుకే మెహర్ బాబా అలాంటి మానవాళిని ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి చేర్చడానికి విస్తృతమైన విశ్వ కార్యక్రమాన్ని చేపట్టారు. అత్యధికమైన బాధలు భరించారు. విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేశారు. అన్నిటికంటే ప్రధానంగా 44 సంవత్సరాల కాలం మెహర్ బాబా మాట్లాడడం మానివేసి మౌనంగా ఉన్నారు. మౌనంలోనే పర్యటించారు. మౌనంగానే నేను బోధించటకు రాలేదు అంటూ సృష్టి రహస్యాలు, పరిణామ క్రమాన్ని, ఆంతరిక ప్రయాణాన్ని, అనేకమైన ఆధ్యాత్మిక విషయాలను, రహస్యాలను స్పష్టంగా ఆంగ్ల భాషలో తెలియజేశారు అవతార్ మెహర్ బాబా. ఇవన్నీ కూడా బాబా ఉపయోగించిన ఒక అక్షర ఫలకం ద్వారా తెలియజేశారు మెహర్ బాబా. అవి ఎన్నో గ్రంథాలుగా ప్రచురింపబడ్డాయి. బాబా అన్నారు, తన మౌనం ఒక తపస్సు, సాధన, వ్రతం కాదని, మానవ శ్రేయస్సు కోసమే తాను ఎంచుకున్న విధానమని చెప్పారు అవతార్ మెహర్ బాబా. బాబా తాను నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారంగా తన విశ్వ కార్యాన్ని నెరవేర్చారు. అందులో భాగంగానే 1925 జూలై 10వ తేదీ నుండి మౌనం ప్రారంభించి 1969 జనవరి 31వ తేదీన తన దేహ త్యాగం చేసే వరకు అఖండ మౌనాన్ని పాటించారు అవతార్ మెహర్ బాబా. 1 సంవత్సరం వరకు పలకపై బలపంతో వ్రాసేవారు. ఆయన వ్రాసిన రహస్య గ్రంథం పూర్తి కాగానే 1927 సంవత్సరం జనవరి 7వ తేదీ నుండి అక్షర ఫలకాన్ని చేబూని దాని ద్వారా సందేశాలు, ఆదేశాలు వ్రాయించారు. దాదాపు 27.5 సంవత్సరాలు వాడిన ఆ అక్షర ఫలకాన్ని 1954 అక్టోబర్ 7వ తేదీన సతారాలో పరిత్యజించారు అవతార్ మెహర్ బాబా. అందుకే ఈరోజు అనగా అక్టోబర్ 7వ తేదీ బాబా విశ్వ కార్యం కోసం గడిపిన అవతారుని జీవితంలోనూ ఆయన కృప కోసం ఆయన చెంతకు చేరిన మన ప్రేమికుల జీవితాలకు ఒక మహత్తరమైన దినం ఈరోజు. మొదటగా మాట్లాడడం, తర్వాత వ్రాయడం, ఆ తర్వాత అక్షర ఫలకాన్ని కూడా వదిలేసి తద్వారా బాహ్య సంబంధాలను ఒక్కొక్కటిగా వదిలి ఆంతరిక సంబంధాలను దృఢతరం చేశారు అవతార్ మెహర్ బాబా. 1954 సెప్టెంబరు 29 మరియు 30 తేదీల్లో మెహ్రాబాద్లో జరిగిన అంతిమ ప్రకటన సమావేశాల అనంతరం బాబా సతారాకు వెళ్ళారు. అక్కడ 7వ తేదీన బాబా పురుష మండలి వారున్న రోజ్వుడ్ బంగళాకు వెళ్ళారు. మధ్యాహ్నం 2 గంటలకు అందరినీ చేతులు, కాళ్ళు కడుక్కుని రమ్మన్నారు. బాబా కూడా చేతులు, కాళ్ళు కడుక్కున్నారు. ఆ రోజు సమావేశమయ్యున్న 20 మంది మండలి వారితో సహా అవతారుడు స్వయంగా తన పంచసద్గురువులను అనగా షిరిడి సాయిబాబా, ఉపాసలి మహారాజ్, హజరత్ బాబాజాన్, నాగపూర్ తాజుద్దీన్ బాబా మరియు నారాయణ మహారాజులను స్మరించి ప్రణమిల్లి ఆ విశ్వకార్యం అనుకున్నట్లుగా నెరవేరేలా తనకు శక్తి నొసంగమని వారిని ప్రార్థించారు.
మండలి వారు ఒకరికొకరుగా వచ్చి అక్కడ ఉంచిన స్టూలు పైన నిలబడి ఆ ప్రార్థన చేయగా మెహర్ బాబా వారి పాదాలకు ప్రణమిల్లారు. ఆ తర్వాత తనతో తీసుకువచ్చిన 3 అక్షర ఫలకాలలో ప్లైవుడ్తో చేసిన ఫలకాన్ని శత్రుఘ్న కుమార్కు, ప్లాస్టిక్ అక్షర ఫలకాన్ని డాకే ఫాల్కర్కు ఇచ్చివేశారు బాబా. బాబా అధికంగా వాడిన బోర్డు నుండి సున్నా విడిపోయి వేళ్లాడుతూ ఉంది. కార్డుబోర్డుతో చేయబడిన అక్షర ఫలకం పైనున్న సున్నా రాలిపోతే ప్రపంచానికి మేలు కలుగుతుందని చెప్పారు మెహర్ బాబా. అక్షర ఫలకాన్ని సావకొత్వాల వైపుకు విసిరివేశారు. దానితో వేళ్లాడుతున్న ముక్క రాలి కింద పడిపోయింది. దానిని సావత్ కొత్వాలకు ఇచ్చి చాలా భద్రంగా దాచుకోమని చెప్పారు మెహర్ బాబా. ఆ రోజు దసరా హిందువులు పండగ మరియు షిరిడీ సాయిబాబా నిర్యాణముందిన దినం. సనాతన పురుషుడైన అవతార్ మెహర్ బాబా సద్గురువు సగుణ సాకార దైవమైన సాయిబాబాకు అంజలి ఘటిస్తున్నారు అని టెలిగ్రామును బాబా షిరిడీకి పంపించారు. సెప్టెంబర్ 29, 30 తేదీలలో మెహ్రాబాద్లో జరిగిన సమావేశాల్లో పాల్గొని అమెరికాకు తిరిగి వెళ్ళిన ప్రేమికుడు మాల్కము 1954 అక్టోబర్ 7వ తేదీన మరణించారు. బాబా అమెరికాలోని ప్రేమికులకు ఇలా సందేశం పంపించారు. బాబా అన్నారు, ప్రాముఖ్యత కలిగిన 1954 అక్టోబరు 7వ తేదీన మరణించిన మాల్కము అదృష్టవంతుడు. అతడు బాబా చెంతకు చేరిపోయాడు అన్నారు బాబా. ఆ బృందం వారికి బాబా సంతకం చేసిన తన ఫోటోలు, ఆ బృందానికి లీడర్గా ఉండబోయేవానికి తన సాద్రాను బహుమానాలుగా పంపించారు అవతార్ మెహర్ బాబా. సాయంకాలం మళ్ళీ సమావేశమైనప్పుడు బాబా సావక్కొత్వాలకి ఇచ్చిన అక్షర ఫలకం నుండి రాలిపడిన సున్నా ముక్కను ఏం చేశావు అని అడిగారు. అతను తన పెట్టెలో భద్రంగా దాచుకున్నాను బాబా అని సమాధానం చెప్పాడు. బాబా అన్నారు, నేనైతే దానిని నా చర్మం ఒలిచి దాని కింద నిక్షిప్తం చేసేవాడినని బాబా చెప్పి ఆ ముక్కను పెను ఉపద్రవాన్ని సృష్టిస్తుందని కూడా చెప్పారు. అయితే నాకది వద్దు బాబా అని సావకు ఆ ముక్కను తీసుకువచ్చి బాబాకి ఇచ్చివేశాడు. అలా భయపడి ఇచ్చిన సావకు మూర్ఖుడని చెప్పి బాబా అడగకుండానే అది నా దగ్గరకు రావడం నా ఇచ్చే అని చెప్పి బాబా ఆ ముక్కను అక్షర ఫలకాన్ని పాద్రీకి పంపి మెహ్రాబాదు మ్యూజియంలో పెట్టించారు బాబా. అవి ఈనాటికి మ్యూజియంలో సురక్షితంగా ఉన్నాయి. 1954 అక్టోబర్ 7వ తేదీన బాబా 20 ఏళ్లుగా వాడిన ఆ అక్షర ఫలకాన్ని పరిత్యజించిన సందర్భంగా ఒక చక్కటి సందేశాన్ని ఆ అక్షర ఫలకం ద్వారానే వ్రాయించారు. అక్షర ఫలకం ద్వారా వ్రాయించిన చివరి సందేశాన్ని కూడా మనం తెలుసుకుందాం. బాబా అన్నారు, మీలో ఎవరూ కూడా ఆతృత పడవలసిన అవసరం లేదు. బాబా గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా శాశ్వతంగా ఉంటారు. బాహ్య సంబంధాలను లేకుండా చేసుకోవడం అంటే ఆంతరిక సంబంధాలను తెంచుకోవడమని అర్థం కాదు. ఆంతరంగికమైన సంబంధాలను దృఢతరం చేయడం కోసమే ఇంతవరకు బాహ్య సంబంధాలను నిలబెట్టుకోవడం జరిగింది. ఆంతరంగిక సంబంధాల గొలుసులతో బంధించబడే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కావున బాహ్య సంబంధాల అవసరం ఇప్పుడు లేదు. ఆంతరంగికమైన సంబంధాన్ని బాబా ఆజ్ఞలను పాటించడం ద్వారా నిలుపుకోవడం సాధ్యమవుతుంది. ఈ ఆంతరంగిక సంబంధాలను దృఢతరం చేసుకోవడానికి నేను నా ఆశీస్సులను మీకిస్తున్నాను అన్నారు మెహర్ బాబా. బాబా ఇంకా ఇలా అంటున్నారు, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను, మీ నుండి ఎప్పుడూ దూరంగా లేను. నేను గతంలో, ఇప్పుడు, వర్తమానంలో, అలాగే ఎల్లప్పుడూ మీతో ఉంటాను. ఈ జ్ఞానాన్ని మీకివ్వడానికే నేను బాహ్య సంబంధాలను తుంచివేస్తున్నాను. అందరూ ఆంతరంగిక సంబంధాలతో పరస్పరం కలపబడితే సత్యాన్ని గ్రహించడానికి అది తోడ్పడుతుంది అన్నారు అవతార్ మెహర్ బాబా. నా ప్రేమికులారా, నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను.
నా సృష్టిపైన నాకు గల ప్రేమ కారణంగానే నేను ఈ భూమిపైకి దివి నుండి దిగి వచ్చాను. నా నుండి తప్పించుకోవాలని మీరు ఎంత ప్రయత్నించినా నన్ను వదిలించుకోవడం మీ తరం కాదు. అందువల్ల ధైర్యం కూడగట్టుకుని సాహసవంతులే ఉండండి. మీరిలా ధైర్యం కోల్పోతే నేను మీకప్పగించిన గొప్ప పనిని నెరవేర్చడం ఎలా సాధ్యపడుతుంది? ధైర్యంగా ఉండి నా ప్రేమ సందేశాన్ని నలుదిశలా అందరికీ వ్యాప్తి చేయండి. అలా నా దైవేచ్ఛను నెరవేర్చండి. బాబా 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 అనే ఈ పదమే ప్రతి శిశువు నోట ఉచ్చరింపబడాలి. మరియు వారి అజ్ఞానం నా ప్రేమ జ్వాలలలో కాలి బూడిదైపోవాలి. నా ఇచ్చను నెరవేర్చడానికి సత్యము, ప్రేమ, నిజాయితీలకు కట్టుబడి ఉండి నా కార్యంలో పాల్గొనే అర్హతను పొందడానికి అందరూ ఏకమై రండి. నా ప్రేమ సందేశ వ్యాప్తికి మీకందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను అన్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా. అలా అక్షరఫలకాన్ని త్యజించిన తర్వాత మెహర్ బాబా చేతి వేళ్ల ద్వారా సౌజ్ఞలు చేస్తూ ఆంగ్ల అక్షరాలను సూచిస్తూ తన మాటలను చెప్పడం ప్రారంభించారు అవతార్ మెహర్ బాబా. మొదట కష్టమైన, ఆ తర్వాత మండలిలోని బాబా సోదరి మణిజా ఇరానీ మరియు ఎరిచ్లు బాబా సౌజ్ఞలను త్వరగా గ్రహించి చెప్పగలిగేవారు. బాబా తన చెవిని ఈ అనే అక్షరానికి, తన కన్నును ఐ అనే అక్షరానికి వాడేవారు. అలా మెహర్ బాబా యొక్క మౌన భాష వెలిసింది. ఒక్కొక్కసారి బాబా చెప్పే మాట మండలి వారికి అర్థం కాకపోతే ఏ బి సి డీలు వరుసగా చదువుతూ బాబా ఆగమని సూచించిన అక్షరంతో పదాన్ని చెప్పి గ్రహించేలా చేసేవారు. సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడైన అవతారుడు తన విశ్వ కార్యనిర్వహణకు అజ్ఞానులను, అసక్తులైన చిన్న పిల్లల్లాంటి అనుచరులతో జగన్నాటకం జరపడం ఎంతో సహనంతో, కరుణతో చేసేవారో మన మనసుకు అవగాహనకు అందదు. ఆయన స్వయంగా చెప్పితే తప్ప అర్థం కానివి ఆయన పనులు. అవతార్ మెహర్ బాబాకి